శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి ఏప్రిల్ 15, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మన భారతీయులందరికీ ఒక గుడ్ న్యూస్, అలాగే ఒక బ్యాడ్ న్యూస్. వీటి గురించి ఒకసారి మనం చూద్దాం. కువైట్ నుంచి ప్రస్తుతానికి ఎవరైతే ఇండియాకి ట్రాన్సిట్ వీజాల ద్వారా సౌదీ అరేబియా గుండా వెళ్తున్నారు కదా, ట్రాన్సిట్ వీజాలు తీసుకొని, అలాంటి వారికి సంబంధించిన వీజాలు మన ఎంబసీ ద్వారా జారీ చేస్తున్నారు కదా, ఆ వీజాల ప్రక్రియ అనేటువంటిది ప్రస్తుతానికి తాత్కాలికంగా మన ఎంబసీ వాళ్ళు ఆపేస్తున్నట్లు తెలియజేశారు. ట్రాన్సిట్ వీజాలు ఎంబసీ వాళ్ళు అయితే జారీ చేయట్లేదు ప్రస్తుతానికి సౌదీ అరేబియా మీదుగా వెళ్ళడానికి. అది ఎప్పటి వరకు అంటే తదుపరి ప్రకటన వచ్చినంత వరకు ఇది కొనసాగుతుంది. ఎవరైనా ట్రాన్సిట్ వీజాల ద్వారా వెళ్ళాలి అనుకుంటే మీకు సంబంధిత విమానయాన శాఖలు ఏవైతే ఉంటాయో వారిని సంప్రదించండి. వాళ్ళు ఏదైతే చెప్తారో దాని ప్రకారం మీరు వెళ్ళాల్సి ఉంటుంది తప్ప ఎంబసీకి మాత్రం ప్రస్తుతానికి రాకండి అని చెప్పేసి అంటున్నారు. దీనికల్లా ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అనేసి అంటే, రానటువంటి హజ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియాలో రద్దీని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ వీజాల ద్వారా ఎక్కువైనప్పుడు బోర్డర్ దగ్గర మిగతా హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరూ ఒకేసారి ప్రెజర్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇబ్బంది అయితే ఏర్పడుతూ ఉంది. సో ఆ కారణం చేత ఎంబసీ వాళ్ళు ప్రస్తుతానికి ఈ ట్రాన్సిట్ వీజాలు జారీ అయిన కూడా ఆపేశారు. అయితే మిగతా వాళ్ళు వెళ్ళలేరా అంటే వెళ్ళచ్చు. ఎలాగా మనం సంబంధిత విమానయాన శాఖలు ఏవైతే ఉంటాయో వారి ద్వారా మీరు ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా ఈ విమానయాన సంస్థ వాళ్ళ ద్వారా మనకి మిగతా ప్రాసెస్, ట్రాన్సిట్ వీజాలు ఈ ప్రాసెస్ అంతా చేసి పంపించడం జరుగుతుంది. సో ఇది మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. సో ఎంబసీ ద్వారా వెళ్ళే వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి అవకాశం లేదు తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళడానికి ఉంటారో అలాంటి వారికి మాత్రం అవకాశం ఉంది. కాకపోతే ధరలు ఇవన్నీ కూడా మీరు ఆ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి హజ్ యాత్ర ఉన్నటువంటి సందర్భంగా కొద్దిగా రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి లిమిటెడ్గా ఇవి జారీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ధరలు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఎవరైనా ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి జర్నీ చేయాలి ట్రాన్సిట్ వీజా సౌదీ అరేబియా మీదుగా అంటే కేవలం మీరు ట్రావెల్స్ వాళ్ళ ద్వారా మాత్రమే వెళ్ళడానికి అయితే, అలాగే విమానయాన సంస్థ వాళ్ళ ద్వారా మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎంబసీకి మాత్రం వెళ్ళకండి. సో ఇది తదుపరి ప్రకటన వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. అంతవరకు మాత్రం ఎంబసీని అప్రోచ్ అవ్వకండి ఈ ట్రాన్సిట్ వీజాల కోసం. ఇక కువైట్లో ఉన్న మన భారతీయులకి గుడ్ న్యూస్ ఏమిటి అనేసి అంటే, కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కువైట్లో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఎవరికైతే పాస్పోర్ట్లు ఎక్స్పైరీ అయిపోయి ఉంటాయో అలాంటి వారికి కూడా అకామా తగులుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఎప్పుడు మీరు ఎంబసీకి వెళ్ళి ఎంబసీ ద్వారా మీరు ఒక లెటర్ కానీ తెచ్చుకున్నట్లయితే, రెన్యువల్ చేయించుకుంటాము అని చెప్పేసి ఒక లెటర్ కానీ తెచ్చుకున్నట్లయితే ఆ లెటర్లో ఎంబసీ స్టాంప్ కూడా ఉండాలి. దాన్ని తీసుకొచ్చి మనం కువైట్కి సంబంధించినటువంటి MOF అంటే మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో విదేశాంగ శాఖ వాళ్ళు, వారి దగ్గర నుంచి దీనికి అనుమతి తీసుకొని మనం అకామా అయితే కొట్టించుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పాస్పోర్ట్ రెన్యువల్స్ అన్నీ లేట్ అవుతున్నాయి. అలాగే మన ఇండియాకి వెళ్ళి అక్కడి నుంచి రావాలని వీటన్నిటి కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. కాబట్టి చాలామందికి పాస్పోర్ట్లు అయితే ఎక్స్పైరీ అయిపోయినాయి. పాస్పోర్ట్లు లేకపోవడం వల్ల అకామాలు తగలట్లేదు. అకామాలు తగలకపోవడం వల్ల వీళ్ళు పనులకు వెళ్ళలేకపోతున్నారు. సో దానివల్ల కార్మికుల కొరత పెరిగిపోవడానికి అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. సో మీలో ఎవరైనా సరే ప్రస్తుతానికి పాస్పోర్ట్లు కనుక ఎక్స్పైరీ అయిపోతుండి, లేదంటే ఎక్స్పైరీ అయిపోయి ఉండి మీకు పాస్పోర్ట్లు లేకుండా ఉండి అకామా దగ్గర పడి ఉంటే కనుక అకామా రెన్యువల్ చేయించుకోవాలంటే మీరు ఒకసారి ఎంబసీకి వెళ్ళండి. ఎంబసీ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఎంబసీ స్టాంప్ వేయించుకొని ఆ లెటర్ తీసుకొని మినిస్టర్ ఆఫ్ ఫారినర్స్కి వెళ్ళి అక్కడ దీన్ని సబ్మిట్ చేసి అక్కడ ఓకే చేయించుకొని అకామా అయితే కొట్టించుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ మీకు ఎవరైతే అకామా కొడతారో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు మిగతా ఇంకా క్లియర్గా తెలియజేస్తారు. సో ఏదైనప్పటికీ ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది పాపం ఈ పాస్పోర్ట్లు లేక ప్రస్తుతానికి రెన్యువల్కి ఇచ్చి కూడా అవి రాక, అలాగే కొంతమంది డేట్లు అయిపోయింది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. గరామాలు నడుస్తూ ఉంటాయి. అలాగే పనులకి ఎక్కడికి వెళ్ళలేరు కదా. సో అలాంటి వాళ్ళకి మంచి వార్త ఇది. సో ఎంబసీకి వెళ్ళండి, లెటర్ తెచ్చుకోండి, అకామా కొట్టించుకోండి. యథావిధిగా మీరు మీ పనులకి అయితే వెళ్ళచ్చు. కువైట్లోని జహరా గవర్నరేట్లో PAM అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీళ్ళు నిర్వహించినటువంటి ఈ ఆకస్మిక తనిఖీల్లో సుమారుగా 47 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఎవరైతే కార్మిక చట్టాలను ఉల్లంఘించుంటారో అలాంటి వారిలో ఒక 47 మందిని అదుపులో తీసుకున్నారంట. అందులో సూన్ వీజా కలిగిన వాళ్ళు అంటే 18 నెంబర్ వీజా కలిగిన వాళ్ళు ఒక 25 మంది ఉన్నారు. ఖాదిమ్ వీజా అంటే 20 నెంబర్ వీజా కలిగిన వాళ్ళు ఒక 22 మంది ఉన్నారు. వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో ఏదైనా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా పట్టుబడితే వారిపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే అకామా ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గర పనిచేస్తున్నట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పట్టుబడితే మాత్రం
చాలా సివియర్గానే యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి దేశ బహిష్కరించడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. మళ్ళీ ఎప్పటికీ కువైట్గా రాలి మనం ఫింగర్లెస్ పంపించేస్తారు. కాబట్టి మీ అకామా ఎక్కడుంటే అక్కడే పని చేసుకోవడం చూడండి. అలా కాకుండా వేరే దగ్గర పని చేస్తుంటే మాత్రం ఇది అనఫిషియల్, ఇది జాగ్రత్తగా చేసుకోండి. దొరికితే మాత్రం ఏమీ చేయలేం. సో చేసుకున్నంత వరకు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఇది అఫిషియల్గా మనం చెప్పకూడదు, ఇలా చేసుకోవచ్చు చేసుకోండి అని చెప్పేసి. కానీ చాలామంది అలా చేసుకుంటున్నారు కాబట్టి చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే తనిఖీలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి. జహరా గవర్నరేట్లోనే కాదు, అన్ని గవర్నరేట్లో నివేదిక తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. సో అకామా వాళ్ళు ఫస్ట్ చూస్తుంది ఏంటంటే అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అకామా ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, పనిచేస్తున్న అదే షాప్గా లేదంటే అదే సంస్థకు సంబంధించినటువంటిదే లేకపోతే వేరేదా, బయట అకౌంట్ ఇక్కడ పనిచేస్తున్నారా. సో ఇవి చూస్తున్నారు ఫస్ట్. దాని తర్వాత మిగతా ఏవైనా సరే చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే కొనండి మీ అకామాల విషయంలో. అలాగే మీరు పనిచేస్తున్న ప్లేస్లో ఏదైనా తనిఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయా లేదన్నది కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ కొద్దిగా జాగ్రత్తగా పనిచేసుకోండి. కువైట్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరోసారి హెచ్చరిస్తున్నారు. మీకు సంబంధించినటువంటి పర్సనల్ డాక్యుమెంట్స్ ఏవి కానీ ఎవరికి కానీ షేర్ చేయకండి అని చెప్పేసి అంటున్నారు. అది మీరు ఫోన్ ద్వారా కూడా షేర్ చేయకండి, అలాగే డైరెక్ట్గా కూడా ఎవరికి కానీ షేర్ చేయకండి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎవరికి కానీ ఇవ్వకండి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఈ మధ్యకాలంలో మనకు సంబంధించిన డేటాని వాళ్ళు తస్కరించి చాలా రకమైన మోసాలకు ఎదురుగా పాల్పడుతున్నారు. అలాగే మీ ఫోన్లో కూడా మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటాలు ఏవైతే ఉంటాయి, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి డాక్యుమెంట్స్ని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. సెక్యూర్డ్ ఫోల్డర్స్లో, అలాగే పాస్వర్డ్ ఇలాంటి వాటన్నిటితోటి కొద్దిగా సెక్యూర్డ్గా ఉండేటువంటి ఫోల్డర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో మాత్రమే పెట్టుకోండి తప్ప ఎక్కడంటే అక్కడ పెట్టుకోకండి. అలాగే ఎవరికైనా షేర్ చేయకండి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా అయినా సరే మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని దొంగలించడానికి ట్రై చేస్తారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చెప్పేసి హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు సైబర్ నేరగాళ్ళు బారిన పడి ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది వారి యొక్క డబ్బులను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులను మీకు సంబంధించిన పర్సనల్ డేటా, మీకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు కావచ్చు, పాస్పోర్ట్ నెంబర్ కావచ్చు, ఫోన్ నెంబర్లు కావచ్చు, అడ్రస్లు కావచ్చు, ఇతరత్ర ఏవి కానీ, ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏవి కానీ ఎవరికి కానీ షేర్ చేయకండి. అది బాగా మీకు తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, కానీ అన్నోన్ నెంబర్స్ కానీ లేదంటే అన్నోన్ పర్సన్స్కి కానీ ఈ డేటా అయితే ఇంకా షేర్ చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అమెరికా ఇరాన్కి సంబంధించిన ఓడరేవులు అన్నింటినీ ప్రస్తుతానికి దిగ్బంధించున్నది కదా. సో ఈ 48 గంటల సమయంలో ఒక 9 నౌకలు మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయినట్లు తెలియజేస్తున్నారు. అమెరికా వాళ్ళు హెచ్చరికతోటి ఆ నౌకలన్నిటిగా హెచ్చరించారు, మీరు తిరిగి మళ్ళీ మీ ఇరాన్ పోర్టులకి అయితే వెళ్ళిపోండి, లేదంటే దగ్గర ఉన్నటువంటి పోర్టులకి అయితే వెళ్ళండి, ఇటువైపు రాకండి అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన సిబ్బంది, నౌకా సిబ్బంది హెచ్చరించడంతో ఆ 9 నౌకలు కూడా రిటర్న్ వెళ్ళిపోయినట్లు తెలియజేస్తున్నారు. సో దీంతో ఇరాన్ నుంచి ఒక్క నౌక కూడా ప్రస్తుతానికి అయితే ఎక్కడికి కదలలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి ఇరాన్ మరియు అమెరికా ఈ రెండు దేశాల మధ్య చర్చల కోసం అని చెప్పేసి ఒప్పందం, శాంతి చర్చల కోసం అని చెప్పేసి పాకిస్తాన్ అయితే ప్రయత్నిస్తుంది కదా. అందులో భాగంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక బృందం అయితే కనుక ఇవాళ లేదంటే రేపు ఇరాన్లో పర్యటించున్నట్లు సమాచారం. సో వీళ్ళు ఇరాన్కి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించి కొన్ని చర్చలు జరిపిన తర్వాత అమెరికా వాళ్ళతో మాట్లాడి ఇద్దరి మధ్య సంధి అనేటువంటిది కుదర్చడానికి పాకిస్తాన్కి ఇంకా ట్రై చేస్తుంది. సో ఏదైనప్పటికీ ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం అయితే జరగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే దానివల్ల చాలా నష్టపోతున్నారు, మనం నష్టపోవడం కాదు, దేశాలన్నీ కూడా నష్టపోతున్నాయి. కాబట్టి అది ఎవరు సంధి కుదిర్చినా సరే మొత్తం మీద అది శాంతియుతంగా ఈ చర్చలు అయితే జరగాలని చెప్పేసి ఈ జలసంధి అంటే హార్మూజ్ జలసంధి అయితే దీన్ని ఓపెన్ చేయాలి. అలాగే మిగతా షిప్పులు రాకపోకలన్నీ కూడా యథావిధిగా సాగాలి. అలాగే యుద్ధ వాతావరణం పూర్తిగా ఆగిపోయి మునుపటి రోజులు మళ్ళీ రావాలని చెప్పేసి మనం అయితే కాసేద్దాం. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం ఉంది 21వ తారీఖు వరకు, మనకు ఆ విషయంలో తెలుసు కదా. సో ప్రస్తుతానికి గడిచిన 24 గంటలు 48 గంటల్లో కూడా ఎటువంటి దాడులు కానీ ఈ గల్ఫ్ దేశాలపైన జరగలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పాఠశాలలు మళ్ళీ తిరిగి ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించింది. కిండర్ గార్టెన్ నుంచి అన్ని పాఠశాలలు కూడా ఈ నెల అంటే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఏప్రిల్ 20వ తారీఖు నుంచి యుఏఈలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా తిరిగి పునఃప్రారంభం అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఫర్వానియా గత 1లో ఆయన పర్సు పోగొట్టుకున్నానని చెప్పేసి అంటున్నారు. ఆ పర్సులో ఆయనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు మరియు 20 దినాలు డబ్బులు అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎవరికైనా సరే సివిల్ ఐడి కార్డు శ్రీనివాసులు సివి అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు.
అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన సూన్ వీసా కలిగి ఉన్నారు, వెహికల్ కూడా కలిగి ఉన్నారు ఆయన. సో ఇక్కడ డ్రైవర్ వేకెన్సీ ఉంటే కనుక చెప్పండి, చేసుకుంటారని చెప్పేసి అన్నారు. సో మీకు తెలిసిన చోట ఏదైనా వేకెన్సీ ఉంటే మీకు డిస్ప్లే లైన్కి సంబంధించిన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసేందుకు సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 301 రూపాయిగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121 ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 44 దినార్ల 88 పైసలు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 48 దినార్ల 79 పైసలు ఉంది. సో బంగారం ధర నిన్నటికి వాళ్ళకి కొద్దిగా స్థిరంగా ఉందని చెప్పేసి మనం ఇతనికి చెప్పుకోవాలి. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.